హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మీరు లేచారా? నేను లేచాను, రండి చూపిస్తాను. నేను లేచాను, కిచెన్ దగ్గర నేనేం చూపిస్తున్నాను రండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను టీ పెట్టుకున్నాను, టీ తాగుతున్నాను. మీరు టీ తాగట్లేదా? లేచారా లేదా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా వంట వచ్చేసి ఈరోజు ఇదిగోండి టమాటా పచ్చడి, పసుపు వేసి టమాటాలు ఉడకబెడుతున్నాను నూనెలో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందులో పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఎల్లిపాయ, ఉప్పు వేసి పచ్చిమిరపకాయలు వేయించి పెట్టాను. ఇప్పుడు టమాటాలు అయిన తర్వాత మిక్సీ పడతాను. ఓకే ఫ్రెండ్స్, మీరు లేచారా లేవలేదా? మీ ఇంట్లో ఏంటి తర్వాత కర్రీస్, టిఫిన్లు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొకటి వచ్చేసి మీకు ఒకటి చెప్పాలనుకున్నా ఏంటంటే, నిన్న రేషన్ షాప్కి వెళ్ళాను. నేను వెళ్తే అక్కడ మాకు సన్నబియ్యం ఇచ్చారు. మేము హైదరాబాద్లో ఉంటాం. మీరు ఎక్కడ ఉంటారు? మీకు కూడా సన్నబియ్యం రేషన్ షాప్లో ఇచ్చారా ఇవ్వలేదా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సన్నబియ్యం ఇచ్చారు ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. నేను నైట్ అన్నం కూడా వండాను. ఏంటంటే ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి. ఎందుకంటే ఇది పొలంలో పడిన బియ్యం కాబట్టి కొంచెం అన్నం మెత్తగా అవుతుంది. మనం ఏం చేయాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసి గంజి వంపుకోవాలి. కొంచెం పలుకు ఎక్కువ పలుకు మీద ఉన్నప్పుడు గంజి వంపుకుంటే మనం గంజి వంపేసి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అట్లా చిన్నగా స్టవ్ పెట్టి సిమ్లో పెడితే అన్నం మాత్రం చాలా బాగా అవుతుంది. అంటే మనం ఇక్కడ షాప్లో కొన్న బియ్యం కాకుండా ఊర్లో బియ్యం ఎలా అన్నం అవుతుందో అట్లా అలాగే అవుతుంది. మీరు కూడా వండనీకి రాకపోతే అలా ట్రై చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి.